ఏంటి బస్తాలు అని అనుకుంటున్నారా? మొక్కలు వేయాలంటే ముందు మనకి మట్టి కావాలి కదా. మనకున్న ప్లేస్లో దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అని ఒక ప్లానింగ్తో అయితే ముందు అయితే మట్టి తెప్పించాను. ఎందుకంటే కింద మనం పాదులు పెట్టాం కదా సందులోను, అలాగే కొంచెం ఎక్స్టెన్షన్ చేశాను. ఎందుకంటే ఇంకా ఎక్కువ పాదులు అంటే రకాలు పెట్టాలి అని, అంటే అన్నీ మనం మన ఇంట్లోకి సరిపడగా పొట్ల పాదు, బేరపాదు, దోసపాదు, దొండపాదు, ఇలా పాదులు A to Z కింద నుంచి పైకి వెళ్ళాలి. పైన ఒకటి మొక్కలు ఒకటి పెంచాలి. అంటే పచ్చిమిర్చి, టమాటా అంటే లైటుగా ఉన్నాయేమో పైన టబ్లో పెంచుతాను. తీగి జాతి అంతా కింద నుంచి వెళ్ళాలని ఇవాళ అతను వస్తే సరే అని పని అంతా పురమాయించాను. మొత్తం ఇదంతా బద్దలు కొట్టి దీనికి మనం ఎలా గట్టేసుకుని అలా చేయాలన్నమాట. ముందు అయితే బద్దలు కొడుతున్నాడు, బాగా చేసి పెడతాడనమాట. అంటే ఏంటంటే స్వామి గురించో మరి ఎందుకో కానీ ఏదైనా కేకేసినా వెంటనే వస్తాడు. ఎందుకంటే అలానే మనం ఏం ఉత్తునేం చేసాం, తన డబ్బులు దానికి ఇచ్చేసినా అనుకున్న టైంకి నాకు పని చేస్తాడు. నాకు అది మెయిన్. నేను అనుకున్నానంటే ఆ టైంలో ఎట్ టైంలో నాకు అయిపోవాలి. అది మన పని పడతాను. ఇది కొంచెం ఇక్కడ ఇలాగే చేసుకున్నాం. ఫస్ట్ ఒక చిన్న స్టార్ట్ చేసాను, మళ్ళీ ఇది ఎక్స్టెన్షన్ చేసాను, మళ్ళీ ఇలాగా చూడండి నేనే గీతలు పెట్టాను. అతను ఉన్నాడు మొలగి సిమెంట్ గట్ట కలిపాడు. నేనే ఇటుకలకు పేరు చేసుకుని సిమెంట్ వేసేసుకొని పాము వేసుకుంటాం. అది మాత్రం ఎందుకంటే చిన్న పనికి ఎవరో రారు కదా, అతను ఉన్నాడు కదా సిమెంట్ కలిపేస్తాక మనకు అన్నీ అని మనకు తెలియదు అయితే అనుకోవచ్చు. ఒకటి ఏ పని అయినా చేస్తే ఒకసారి కొత్త, రెండోసారి కొత్త ఉండదు కదా, అలా అనిపిస్తుంది. ఏదైనా మన ఎదురోళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ఇంకా మనం తెచ్చిన మట్టి కాకుండా ఇంకేంటంటే ఇందులో పెంట మట్టి, బయోగ్రోము, మామూలుగా పొలంలో మట్టి, ఇవన్నీ A to Z ఆకులు, ఇంతట్లో ఎండిపోయిన ఆకులు గట్రా ఉంటాయి కదా పాదులు, అన్నీ పోజేసుకుని ఉంచుకుంటాను. అవన్నీ ఒకసారి చేసి మొత్తం మీద 2 days అయ్యేటప్పటికి చక్కగా ఆరిపోయింది. ఆరిపోయాక ఇంకా నేను మట్టి, ఆకులు ఇవన్నీ కలిపి వేసుకుని ఇలాగైతే ఒక బెడ్ తయారు చేసుకున్నాం. ఇందులో మనం దగ్గరగా 20 పాదులు పెట్టుకున్నా దానికి ఏం లాస్ లేదనమాట. మనం ప్రస్తుతానికి ఆకుకూరలు వేయాలా ఏంటి అని చూస్తున్నాను. ఇంకా ఒక వర్షం స్టార్ట్ అయితే ఏమైనా పాదులు పెట్టుకుంటే పని. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన ఎండకి ఏమవుతుందంటే మొలక శాతం తక్కువ ఉండి గింజ పేలిపోయి అది మొలక రావడానికి అవకాశం ఉండదు అనమాట. ఈ పని ఇక్కడ అయింది. ఇంకా పైకి వెళ్ళాము. పైకి కొంచెం చల్లగానే ఉంది కదా అనే ఉద్దేశంతో ఏంటంటే పైన ఇప్పుడు దాకా చిక్కుడు పాదులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మళ్ళీ క్లియర్ చేసేసి మళ్ళీ పాదు నెక్స్ట్ పెట్టుకునేటప్పుడు ఒకటి వర్షం వస్తుంది కాబట్టి మళ్ళీ బిల్డింగ్కి ఏంటంటే వర్షాకాలం వాటర్ ఎక్కడికక్కడ స్టోరేజ్ అయిపోయి లీక్ అవుతుంది అనే ఉద్దేశంతో మొత్తం ముందు క్లియర్ చేసేసి మొత్తం తుడిచేస్తే మనం వర్షం పడినప్పుడు ఇబ్బంది లేకుండా వాటర్ అంతా వస్తుంది. మళ్ళీ తుక్కు గట్ట మళ్ళీ మనకే వస్తుంది ఆ గొట్టాల్లో గట్ట పట్టేసి. ఇంకేంది కానీ ఇవాళ అయితే శ్రమదానం. మొక్కలన్నీ కూడా టబ్బలన్నీ ఒకసారి అంటే ఇంకా మళ్ళీ కదిపి మళ్ళీ కొత్త మట్టి వేస్తాం. మనం ఇప్పుడు పొలం నుంచి తెచ్చుకున్నాం కదా, అదంతా మట్టి వేయడం, మొత్తం ఒకసారి మొక్కలు గట్రా క్లియర్ చేయడం, అన్నీ కూడా క్లియర్ చేసేసి మళ్ళీ కొత్తదనం ఇస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎండ వచ్చింది కదా, ఇంకా వర్షాకాలానికి మనం అన్నీ మేము సిద్ధంగా ఉన్నాం మొక్కలు పెట్టుకోవడానికి, విత్తనం పెట్టుకోవడానికి. ఇక తుక్క అంతా పెద్ద బరకలు వేసి ఏంటంటే అలాగే నేనైతే వర్మీ కంపోస్ట్ తయారు చేసేద్దాను. అందుకని అంత నాకు పెద్ద డబ్బా అయితే బాగానే ఉన్నాం. పేపర్ కోసం చూసిన ఇదంతా అందులో వేసేసి పొలం మట్టి కొంచెం అలా ఇలా వేస్తే ఒక 2 monthsలో మళ్ళీ మట్టి అయిపోతుంది మనకి. అంత టబ్బ లేదు. సరే ఇంకా స్వామి ఏంది బయట పడేస్తాను అన్నారు. నాకే మనసు ఒప్పలేదు కానీ ఇంకా నాకు ఆప్షనల్ లేక ఇంకా సరే అని బరకం కట్టేసి అని. ఇప్పుడు ఈ మట్టి చూడండి మళ్ళీ మొన్న ఇదంతా గట్టిపడిపోతుంది కదా మనం మొక్కలు వేసిన వేసవికాలం నీళ్ళు లేక, మళ్ళీ అది లూజ్ చేయాలన్నమాట. చక్కగా ఇలాగా కదిపేసుకుని మళ్ళీ మనం కొంచెం ఏదో మట్టి వేస్తూ ఉంటే దానికి మళ్ళీ బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. ఇలా ప్రతి టబ్బు స్వామివారు అయితే కొంచెం కదిపేసి, ఎందుకంటే నాకు కొంచెం గట్టిగా ఉందనిపించింది ప్రతిది మేము ఉడుతూ ఉంటే, ఆయన మాత్రం ఇదంతా చేశారు. ఇంకా మేమైతే ఇదంతా పోగొట్టుకునేసి ఒక రకమైన ఏంటంటారు పిల్లలు పెద్దలు అందరం కూడా చాలా బాగా చేసుకున్నాం. ఇలా చూస్తే గంగిళ్ళు వచ్చేసినాయి. మళ్ళీ అప్పుడు ఊడ్చేకప్పుడు అబ్బా ప్రశాంతంగా ఇంకా ఇది ఒక్కటే ఉంచేసామంట. ఈ తీగి ఏంటంటే బీరకాయలు ఎంతోగానో కొద్దిగానే కాస్తనే ఈ సర్కిల్ అంటే ఇది ఒక గది పట్టు అనమాట. ఈ బీరపది అయితే ఇది తప్ప ఉన్నదంతా మొత్తం క్లియర్ చేసేసాం. అయితే ఎందుకంటే ఆ పిచ్చి మొక్కలు కానీ ఇంకా అసలు ఏది కానీ మొత్తం ఇంత బరకం నిండా మొత్తం అయితే మూటలు కట్టేద్దామని పెద్ద మూటతో ట్రై చేసాము. ఇంకా ఊడుపుతో మొత్తం తుక్కంతా ఎత్తేసాక ఊడ్చారు. ఈ మట్టి ఇలాంటి ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ నేను మొక్కల్లో పోసేస్తాను. ఎందుకు వేస్ట్ చేయడం అంటే అందులోంచి వాటర్లో పడ్డప్పుడు స్లోగా కిందకు వస్తుంది కదా, అది కూడా వేసేస్తాను. ఎందుకంటే మనకి మట్టి చాలా విలువైనది, దాన్ని ఎందుకంటే ఉన్నదాన్ని కూడా వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో నేనైతే ఇంకా మొత్తం అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యేటప్పటికి ఏదో తలంటుకున్నట్టు అలా ఇల్లు చాలా నీట్గా ఉండేటప్పటికి అమ్మాయి అనిపించింది.
చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా వాటర్ వచ్చినా ఇబ్బంది ఉండదు. ఇంకా మళ్ళీ కొత్త మొక్కలు స్టార్ట్ చేసుకోవడానికి ఈ పని అయ్యాక అసలు ఏసీ కూలింగ్ అవ్వట్లేదు. ఏంటని అడిగితే ప్రాబ్లం అంటే డస్ట్ గట్రా బాగా పట్టేసిందన్న. మామూలుగా సర్వీసింగ్ అబ్బాయి రమ్మంటే అదిగో ఇదిగో అనేప్పుడు అందరికీ ఇప్పుడు ఈ టైంలో సీజన్ కదా రావట్లేదు. సరే నేనే అన్న ఒకసారి యూట్యూబ్లో చూసి మన గూగుల్ తల్లి ఉంది కదా ఏదైనా అడగడానికి, ఒకసారి నిజం ఒక రోజు కొత్త 2 రోజులు కదా రోజు కొత్త అని మొత్తం ఇప్పించేసి నీట్గా ఒక పార్ట్ వెనక వీడియోలు తీసుకుంటా మొత్తం బ్రోయర్ పెట్టి మొత్తం అంతా క్లీన్ చేసేసి పైన అన్ని పాటలన్నీ కడిగేసుకుని మా మ్యాట్ గట్ట అంతా నీట్గా ఒక 50% అయితే సర్వీసింగ్ చేసాం. ఇంకా డీప్ అంటే మనం గ్యాస్ ఉంటుంది కదా అది మనం చేయకూడదు. ఆ మెస్ కొంచెం సెట్ అవ్వదు మనకి, అంతే తప్ప ఉన్నదంతా చాలా నీట్గా చేసేసుకున్నాం. మొత్తం కడిగేసుకుని ఇంతట్లో కింద పాటలు అయితే నేను అన్నీ కడిగిని ఎలా కడిగేసాను. మళ్ళీ అలా ఉన్నది అలాగే ఒక్కొక్కటి బిగించేసుకుంటున్నాం. చూసుకుని వీడియో చూసుకుంటే మనం ఎలా తీసాం మళ్ళీ ఎలా బిగించామని మొత్తం అంతా కూడా నీట్గా అయితే ఒక్కొక్కటి స్టార్ట్ చేసాం. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అదే అంటున్నాను. ఇది ఇప్పుడు దీంట్లో టెస్ట్ చూసాక మన ఊపిరితిత్తుల్లో కూడా అంత టెస్ట్ పడద్దా ఏటా అనిపించింది. ఎంత నీట్గా ఉన్నా ఏదో అన్నట్టు ఎంత చిన్న రోజు అసలు ఏసీ రూమ్లో అంటే కొంచెం నీట్గా ఉంటాం. మొత్తం ఎలా అయితే కంప్లీట్ చేసాం. ఏదైనా పని ఇది చేత కాదు అని అంటూ నాకు అసలు ఇష్టం లేదు ఉండదు. ఏంటంటే ఒకసారి లేదు జస్ట్ నిజం ఒకసారి మిస్ అవుద్ది, రెండోసారి అయినా మన అవుద్దిగా వస్తే సూపర్ ఉంది. మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా రెడీ అయిపోయింది. అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఇవాళ ఒక్కరోజు ఇన్ని పనులు టాస్కులు కంప్లీట్ చేయనందుకు చాలా హ్యాపీ. మధ్యాహ్నం దాకా కష్టపడ్డాం 11-12 అయ్యేదాకా. మధ్యాహ్నం అయితే రెస్ట్లోకి వెళ్ళిపోయాయి అనమాట. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మర్చిపోకండి అమ్మా.